రోజు మన వీడియోలో చాలా బ్యూటిఫుల్గా ఉండే రోజ్ ఫ్లవర్ని గ్లిటర్ ఫామ్ షీట్తో ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, డిఐవై స్వింగ్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ ఫ్లవర్ని తయారు చేయడం కోసం ఒక బ్యాంగిల్ని తీసుకొని గ్లిటర్ ఫామ్ షీట్ రాంగ్ సైడ్ మీద వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మనకి 3 పీసెస్ అవసరం అవుతాయండి ఫ్లవర్ తయారు చేయడానికి. ఇప్పుడు టూత్ పిన్తో వీడియోలో చూపించిన విధంగా సర్కిల్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ టూత్ పిన్ బదులు ఒక పెన్ కానీ పెన్సిల్ కానీ యూజ్ చేసుకుని కూడా డ్రా చేసుకోవచ్చు. నేనైతే టూత్ పిన్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు సిజర్ తీసుకుని మార్కింగ్ చేసుకున్న లైన్ మీద కత్తిరించుకోవాలి. 3 సర్కిల్స్ రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఒక పీస్ని తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫామ్ షీట్ని మడతపెట్టి మార్కింగ్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ మార్కింగ్స్ వచ్చి టోటల్ 8 అండి. ఇప్పుడు మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ బేస్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా కత్తిరించుకుంటూ రావాలి. ఇప్పుడు స్ట్రైట్ కట్ కంప్లీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈచ్ పెటల్ని కర్వ్డ్ షేప్లో కత్తిరించుకుంటూ రావాలి. ఇప్పుడు ఒక ఫ్లవర్ లేయర్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు సెకండ్ ఫ్లవర్ లేయర్ మార్కింగ్ కోసం వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ లేయర్ ఫ్లవర్ని సెకండ్ లేయర్ మీద ప్లేస్ చేసి మార్కింగ్ ఇచ్చుకుంటూ రావాలి. మిగిలిన ప్రొసీజర్ అంతా సేమ్. ఫస్ట్ లేయర్ ఫ్లవర్ కటింగ్ ఎలా అయితే చేసామో అలాగే సెకండ్ అండ్ థర్డ్ లేయర్ ఫ్లవర్స్కి సేమ్ ప్రొసీజర్. ఇప్పుడు ఫ్లవర్ 3 లేయర్స్ కంప్లీట్ అయిన తర్వాత వేడిగా ఉన్న ఐరన్ బాక్స్ రెడీగా దగ్గర ఉంచుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఈచ్ లేయర్ని ఐరన్ బాక్స్ ప్లేట్ మీద ప్లేస్ చేసి ఫ్లవర్ షేప్ ష్రింక్ అయ్యేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక లేయర్ రెడీ అయిపోయింది. మిగిలిన 2 లేయర్లు సేమ్ ఇదే ప్రొసీజర్లో చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక విషయం గమనించాల్సి ఉంటుంది. మనం ఫామ్ షీటు ఎప్పుడు రాంగ్ సైడ్ మాత్రమే ఐరన్ బాక్స్ మీద ఉంచాలి. ఇప్పుడు ఒక్కొక్క ఫ్లవర్ లేయర్ని వీడియోలో చూపించిన విధంగా గ్లూ అప్లై చేసి ఒక్కొక్క పెటల్ని అతికించుకుంటూ రావాలి. ఇక్కడ మీరు ఒక చిన్న విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. ఒక పెటల్ని అంటించిన తర్వాత నెక్స్ట్ పెటల్ ఆర్డర్ వచ్చేసి ఆ పెటల్కి ఆపోజిట్గా ఉండే పెటల్ని చూస్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లవర్ షేప్ అనేది కొంచెం నీట్గా కనిపిస్తుందండి. ఈ విషయాన్ని మాత్రం కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు ఫ్లవర్ రెడీ అయిపోయిందండి. ఈ ఫ్లవర్కి లీఫ్ అనేది ఉంటే చాలా బాగుంటుందండి చూడ్డానికి. దానికోసం అని చెప్పి నేను గ్రీన్ కలర్ షీట్ని తీసుకున్నాను. ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా లీఫ్ షేప్ని డ్రా చేసి కత్తిరించుకొని ఫ్లవర్కి అంటించుకోవాలి.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో బ్యూటిఫుల్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్లవర్ వచ్చి ఎయిర్ యాక్సెసరీస్కి లైక్ హెయిర్ బ్యాండ్స్కి, క్లిప్స్కి, హెడ్ బ్యాండ్స్కి ఈ ఫ్లవర్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే క్రాఫ్ట్ వర్క్స్ కూడా చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్స్ కానీ సజెషన్ కానీ ఉన్నా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.